తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేరళ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్రీయ రైతు మోర్చా కార్యదర్శి మధుసూదన్ హాజరై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలను రైతులపై విపక్షను రైతులతో చర్చించారు। తెలంగాణలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు। జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మూరపల్లి సత్యనారాయణ, బీజేపీ నాయకులు జగ్గసాగర్ గ్రామ రైతులు పాల్గొన్నారు। 1 లక్షల మంది రైతులు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా రైతులను పూర్తిగా కూడా నట్టేట ముంచింది। రైతుల ఓటుతో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులను మోసం చేసింది, తడిబట్ట పెట్టి ఈరోజు గొంతు కోసింది। కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, రుణమాఫీ సరిగా చేయలేదు, బోనస్ ఇవ్వలేదు, వ్యవసాయ యంత్ర పరికరాల పైన సబ్సిడీ పైన ఇవ్వలేదని ఈ యొక్క పాలకులు మారుతున్న మా యొక్క తలరాత మారుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులను అధికారంలోకి తీసుకొస్తే పాలకులు మారినవి తప్ప రైతుల యొక్క తలరాతలు మారలేదు। మీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామన్నాడు, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అన్నాడు, ఎలాంటి షరతులు లేవు। ఈరోజు అనేక రకాలుగా కొర్రీలు పెడతా ఉన్నారు, ఏదో తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దుప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద సవాల్ చేస్తా ఉన్నాం, మీరు ఎందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టాలి, రైతులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టకపోతే అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం। మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, డిసెంబర్ 9 తారీఖు వరకు చేస్తానన్నారు। సోనియా గాంధీ యొక్క జన్మదిన రోజునే పూర్తిగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పాస్బుక్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మోసం చేసింది। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం పూర్తిగా కూడా తుంగలో దొక్కింది। ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే మా యొక్క బతుకులు మారుతాయి, కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు కొద్దిగా ఉపయోగం ఉంటుంది, మాకు వ్యవసాయ పెట్టుబడి పెరుగుతుంది, అదేవిధంగా మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, 500 రూపాయలు గత ప్రభుత్వం నాయకులు ఇస్తానని ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ చేస్తారు, ఇది మీరు చెప్పింది కదా కాంగ్రెస్ వాళ్ళు। ఇవాళ ఎందుకు ఈ మోసం చేస్తున్నారు మీరు? ఇంకేం చెప్పారంటే 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం ఉన్నది, ఆ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా అప్పులు మాఫీ చేసి సోనియా గాంధీ కానుక ఇస్తాము, జన్మదిన శుభాకాంక్షలు చెప్తామని చెప్పి రైతులను మోసం చేసిండ్రు। ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధినేతను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ। అసలు ఈ సమస్య పరిష్కారం ఉందా లేదా, అవుతుందా కాదా, చేస్తే ఎట్లా చేస్తారు? రేషన్ కార్డు అని 2 కార్డులు ఉన్నాయని, ఒకటే పేరు మీద 2 కార్డు, ఒకే ఇంటి 2 ఖాతాదారులు ఉన్నారని, ఈ 2 బ్యాంకులను అప్పు తెచ్చుకుంటారని రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది। ఆశ పెట్టారు కాంగ్రెస్ పార్టీ వస్తే మా కష్టాలు నెరవేరుతాయి, మాకు రుణాలు మాఫీ అవుతుంది, మాకు 7,000 చొప్పున 15,000 రూపాయలు వస్తుంది, మాకు 500 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి 2,300 రూపాయలకు వడ్డీకి ఈ యొక్క ఒదిగి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 1,300 రూపాయలు ఉంటే ఇవాళ 2,300 వేసారు కనీస మద్దతు ధర, దానిపైన 500 ఇస్తారంటే ఆశపడ్డారు, ఈరోజు అది లేదు ఇది లేదు। ఇవన్నీ ఆశపడి రైతులందరూ కూడా ఓట్లు వేస్తే ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ। గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా రాజకీయాలు మీరు చేస్తున్న ప్రకారంగా చేయకపోతే రైతుల యొక్క ఇబ్బందులు ఏమున్నది, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు ఏంటి, ఎందువల్ల మాఫీ కాలేదు, ఏ రీజన్ వల్ల మాఫీ కాలేదు తెలుసుకోవడం కోసం దీని మీద తిరిగి కూడా రైతుల యొక్క ఉద్యమం చేపట్టి మేము ఈ రోజు నుంచి రైతుల యొక్క రుణాలు మాఫీ అయ్యేంత వరకు రైతులకు 7,500 చొప్పున సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల వరకు కూడా రైతు భరోసా ఇచ్చేంత వరకు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చేంత వరకు కూడా యంత్ర వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ ఇచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా మీకు తెలిసి ఇలా ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని జరుగుతున్న అన్యాయాన్ని మరియు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। అదేవిధంగా పెద్దలు జిల్లా అధ్యక్షులు